నవత టీవీకి స్వాగతం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ నామస్మరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రత్తిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం దళిత నాయకులు అన్నవరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అమిత్ షా కొన్ని కోట్ల మంది మనోభాలను కించపరచి అవహేళన చేయడం చాలా సిగ్గుచేటని ఆక్షేపించారు. ప్రపంచ మేధావిగా కొనియాడుతున్న బాబా సాహెబ్ పేరును ప్రస్తావించడాన్ని అమిత్ షా జీర్ణించుకోలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న అమిత్ షా వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలని, తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శెట్టిబత్తుల కుమార్ రాజా, సరమర్ల మధుబాబు, కొల్లాబత్తుల దిలీప్, తంతటి కిరణ్ కుమార్, గుణపర్తి అపురూప్, జల్లు చినబాబు, ముకే వీరబాబు, రాయి శ్రీనివాస్, బండి చిట్టిబాబు, ప్రదీప్, ఎమ్మిలి వీరబాబు, చెక్క భీమరాజు, పులుగు శ్రీనివాస్, గుల్లా ఆనంద్, అంబేద్కర్ యూత్ వారు పాల్గొన్నారు. నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను ఉద్దేశించి అవమానకరంగా, అవహేళనగా, కించపరిచేటువంటి విధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరును గురించి మాట్లాడటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల దళిత నాయకులందరూ కలిసి స్థానిక అన్నవరం అంబేద్కర్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం దళిత నాయకులకు అందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా యావత్ దేశమంతా కూడా అంబేద్కర్ని అభిమానించేటువంటి దళితులు కావచ్చు, తర్వాత ఎవరైనా కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమిత్ షా యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి, తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే డిమాండ్ గ్రామ గ్రామాల, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది. దీని విషయమై దేశవ్యాప్త నిరసనలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంకా వెల్లువెత్తుతే అతను రాజీనామా చేసే వరకు అని చెప్పేసి తెలియజేస్తూ, పెద్దలు ఉన్నారు, కుమారాజా గారు, తర్వాత నాయకులు ఉన్నారు, వారు కూడా వారి సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రపంచ దేశాలలో మహామేధావిగా గుర్తించబడి ఐక్యరాజ్య సమితితోటి ఆయన జయంతి కార్యక్రమాన్ని అంతర్జాతీయ విజ్ఞాన దివస్గా ప్రకటించబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహామనీషిని పట్టుకొని అవహేళనగా మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళితులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంబేద్కరు వాస్తవానికి దళితులందరికీ దేవుడు. ఏదైతే వెంకటేశ్వర స్వామి, యేసుక్రీస్తు, అల్లా అని చెప్పేసి మతాల పరంగా మరి పూజిస్తూ ఉన్నారో వాటన్నిటికీ అతీతంగా అంబేద్కర్ని పూజించేటటువంటి జనాంగం ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. అమిత్ షా లాంటి కుహనావాదులు లేదంటే మనువాదులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి అవమానించడం అంటే నిప్పు మీద ఉన్నటువంటి మసిని ముట్టుకోవడం కింద లెక్క. మసిని తుడతాం అనుకుంటే నిప్పు కాలిపోతుంది. కాబట్టి అమిత్ షాని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళితులకి ఆరోగ్య దైవం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా తయారు చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి, కర్షకులకి, పేదవారికి, శూద్రులకు అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తే అమిత్ షా కాదు, మోడీ కూడా గాలిలో కొట్టుకుపోతాడు త్వరలో. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలని బీజేపీ శ్రేణులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ మనువాద పార్టీ అని అందరికీ తెలుసు, కానీ ఎంతగా పరితెక్కిస్తారని మరి మేమైతే అనుకోలేదు. వారందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. దళితులతో పెట్టుకుంటే మాడి మసి అయిపోతారు. దళితుల దైవం అయినటువంటి అంబేద్కర్ను అవమానిస్తే దళితులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి అమిత్ షాని హెచ్చరిస్తూ ఉన్నాం. క్షమాపణ చెప్పాలి. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళకు మొక్కాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా శ్రేణులందరికీ ఒకటే మనవి, శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి దళితులందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
చాలా బాధాకరమైన విషయం. నెల 17వ తారీఖున యావత్ దేశంలో ఉన్న దళితులందరికీ చాలా బాధాకర విషయం. మన నాయకుడు, మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించిన తీరు మన అందరూ దళితులు చాలా ఇబ్బంది పడతాం. కానీ నేటి కూడా సమాజంలో ఎంత అవమానపడుతున్నామంటే మరి ఎంత హీనంగా మనం ఉన్నామో చూడండి ఒకసారి. ఆర్ఎస్ఎస్ మనువాదులతో పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఉంటూ కూడా మన నాయకుడు ఏదైతే వాళ్ళు ఉన్నాకి భిక్ష పెట్టాడో, పార్లమెంట్లో ఉన్నాక భిక్ష పెట్టాడో అటువంటి మనువాదులతో ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని నిందించుకుంటున్నాం. అటువంటి ఎదవల్ని, అమిత్ షా లాంటి ఎదవల్ని ఎప్పుడూ కూడా మనం ప్రమోట్ చేయకుండా మరి యావత్ భారతదేశం అందరూ కూడా దళితులు, అలాగే బీఎస్పీ వాదులు, అలాగే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైతే మా అంబేద్కర్ పూజిస్తారో, ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా మా సాత్విక ర్యాలీలు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్, గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పేరు స్థిరస్థాయిలాగా మరి నిలవాలని ఎప్పుడు కానీ తాత ముత్తాత కాదు, 1000 సంవత్సరాలు గడిచినా సరే, అమిత్ షా కాదు, ఆడ అమ్మమ్మ కూడా వచ్చినా సరే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరురాని పేరు, ఆయన పేరు ఎప్పుడు కూడా జీవితాంతకాలం జపించవలసిందే. అటువంటి నాయకుడు రక్తంతో మేము పుట్టాం కాబట్టి ఆ రక్తం ఉన్న పట్టు చచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కొలుస్తూ ఉంటాం. జై భీమ్. మరి సోదరులారా, దళితులందరూ ఇప్పుడు మళ్ళీ చైతన్యం అవసరం ఉంది. మరి భారత రాజ్యాంగం ఎంత గొప్పదో మరి ప్రపంచ దేశాలు మరి కొనియాడబడుతున్నాయి. ప్రపంచంలోనే అంబేద్కర్ ఆలోచన మార్గాల్లోని అంబేద్కర్ ఆదర్శప్రాయంగా తీసుకొని ప్రపంచ దేశాల్లోని అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చాటుతుంటే ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టసభలకు వెళ్ళి మరి అమిత్ షా లాంటి ఉన్మాది మరి అంబేద్కర్ని అవహేళనగా మాట్లాడి మరి దేవుడి కొలుచుకోండి, అంబేద్కర్ని ఎందుకు మీరు అంబేద్కర్ అని అవహేళన చేయడం చాలా బాధాకరం. ఒకటే చెప్తున్నాం అమిత్ షా గారికి, రాజ్యాంగం అన్ని మతాలకి స్వేచ్ఛనిచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మతాలకే, దేవుళ్ళకే విశ్వాస అయ్యాడు అంబేద్కర్. ఈ చట్టాల్లోని మతాల కోసం అంబేద్కర్ పొందుపరచకపోతే ఈరోజు మతాలన్నీ విచ్ఛిన్నమైపోయాయి. మరి అలాంటి గొప్ప వ్యక్తిని మరి అవహేళనగా మాట్లాడడం అతనికి తగదు. మరి బీజేపీలో ఉన్న మోడీ గారు కూడా నేను బీసీ, అంబేద్కర్ వల్ల నేను ఇంత ప్రధాని అయ్యానని గొప్పగా చెప్పుకుంటే మరి మోడీ గారు అమిత్ షాని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి మరి దళితులకి క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ ఆలోచన మార్గానికి నేను బీసీనని చెప్పుకుంటే మోడీ మాత్రకి ఇది సవాలుగా ఉన్నదని మరి తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమిత్ షా గారి పదవి నుంచి తొలగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని బీజేపీని హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్. Please do like, share, subscribe.